ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృప, ఆయన కనికరాన్ని బట్టి ప్రతిరోజు మనం ఈ విధంగా కలుసుకొని దేవుని వాక్యం వినడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మరి ఈరోజు దేవుడు మనకి ఇవ్వబోతున్న ఆ మాటను ఒక్కసారి మనం చూద్దాం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును అని జెఫన్యా గ్రంథకర్త యెరూషలేము గురించిన ప్రవచనాన్ని, ఇశ్రాయేలుల గురించిన ప్రవచనాన్ని చెప్తూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, నీ దేవుడైన యెహోవా, నువ్వు నమ్మిన దేవుడు నీ మధ్యే ఉన్నాడు, ఆయన నీతోనే ఉన్నాడు. ఎందుకంటే లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి కదా, దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. దేవుడు ఎప్పుడూ కూడా మనతో ఉండడానికి, సహవాసం చేయడానికి, మన చుట్టూ ఉండి ఆయన కార్యాలు చేయడానికి ఆయన ఎప్పుడూ ఇష్టపడుతూ ఉంటారు. ఆయన నీ మధ్య ఉన్నాడు అని చెప్తూ, ఆయన నీ మధ్య ఉన్నవాడు, ఆయన శక్తిమంతుడు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఆయన శక్తిమంతుడైంది మన మధ్య ఊరికనే లేడు కానీ ఆయన మిమ్మును రక్షిస్తాడు, ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును. ఆయన పిల్లలంటే, ఆయన నమ్మిన వారంటే ఆయనకి చాలా ఇష్టం. అంటే ఇశ్రాయేలుల కోసం ఈ మాట రాయబడింది. కానీ ఈ రోజున దేవుని పిల్లలంగా, విశ్వాసులంగా దేవుడు మనల్ని కూడా ఇష్టపడుతూ ఉన్నాడు, మన పట్ల ఆనందం కలిగి ఉన్నాడంట. అంత మాత్రమే కాదు, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షిస్తూ ఉన్నాడని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అంటే ఆయన పిల్లలంటే ఆయనకి చాలా ఇష్టమని, ఆయన పిల్లలతోనే ఉండాలని, ఆయన పిల్లల్ని రక్షించాలని, ఆయన పిల్లల్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలని దేవుడు అనుకుంటూ ఉన్నాడు. ఆయన మన మధ్యలోనే ఉంటాడు, ఆయన ఎక్కడో లేడు, ఆయన సమీపంగానే ఉన్నాడు అని యెషయా గ్రంథము మనం చూద్దామా, 46వ వచనం, మన 46:13లో మనం చూడగలిగితే అక్కడ కూడా చాలా స్పష్టంగా యెషయా గ్రంథకర్త రాస్తాడు. ఏమని రాస్తాడు అంటే 46వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. నా నీతిని దగ్గరకు రప్పించి ఉన్నాను, అది దూరమున లేదు, నా రక్షణ ఆలస్యము చేయలేదు, సియోనులో రక్షణ నుండా నియమించుచున్నాను. నా నీతి మీకు దగ్గరగా ఉంది. నీతి అంటే ఆయనే కదా. నేను మీకు చాలా దగ్గరగా ఉన్నాను, దూరంగా ఉన్నానని అనుకోకండి. నా రక్షణ నేను ఆలస్యం చేయను, తప్పకుండా సియోనులో రక్షణ నేను నియమిస్తూ ఉన్నానని ఇశ్రాయేలుకు, యెరూషలేముకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు అదే వాగ్దానం దేవుడు మనకు కూడా చేస్తున్నాడు. నేను మీకు దగ్గరగా ఉన్నాను, సమీపంగా ఉన్నాను, మిమ్మల్ని రక్షించడానికి, విడిపించడానికి మీకు తోడుగా ఉన్నాను అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. 51వ అధ్యాయము, యెషయా గ్రంథము 51వ అధ్యాయము 5వ వచనం కూడా నేను చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, నేను ఏర్పరచున నీతి సమీపముగా ఉన్నది, నేను కలుగు చేయు రక్షణ బయలుదేరుచున్నది, నా బాహువులు జనములకు తీర్పు తీర్చును అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. నా బాహువులు జనాలకి తీర్పు తీరుస్తాయి, నా నీతి చాలా సమీపంగా ఉంది, తప్పకుండా మీకు రక్షణను నేను కలుగజేస్తాను, నేను మిమ్మల్ని రక్షిస్తాను, మీ మధ్యనే ఉంటాను, మీరంటే నాకు చాలా ఇష్టమని ఆయన చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఆయన పిల్లలంగా, విశ్వాసులంగా ఇది మనకు కూడా వర్తిస్తుంది. ఆయన అదే వాగ్దానం చేస్తున్నాడు, నీతో ఉన్నాను, నీ మధ్య ఉన్నాను, కాబట్టి ధైర్యం తెచ్చుకో, ఆందోళన పడద్దు, బెంగ పడద్దు, పరిస్థితులను చూసి వెనక్కి వెళ్ళిపోవద్దు, భక్తిలో వెనక్కి జారిపోవద్దు, ఆయన మీద విశ్వాసం ఉంచు, ఆయన నీతోనే ఉన్నాడు, నీకు సమీపంగా ఉన్నాడు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. చూద్దామా ఒకసారి సమూయేలు రాసిన మొదటి గ్రంథము 4వ అధ్యాయంలో కూడా ఒక సందర్భాన్ని మనం చూద్దాం. అక్కడ మొదటి గ్రంథములో 4వ వచనం, మొదటి వచనం చదువుతూ ఉన్నాను. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనెజరులో దిగగా
ఫిలిష్తీయులు అఫెకులో దిగిరి. ఇక్కడ ఇశ్రాయేలులకి ఫిలిష్తీయులకి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో వాళ్ళు చేసిన పనేంటి అంటే 3వ వచనం నేను చదువుతున్నాను. కాబట్టి జనులు పాళెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలుల పెద్దలు, యెహోవా నేడు మనల్ని ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులో ఉన్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకుని మన మధ్య ఉంచుకుందాము రండి. అది మన మధ్య ఉండిన ఎలా అది మన శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపిస్తుంది అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, వీళ్ళు అనుకున్నారు ఫిలిష్తీయులకి ఇశ్రాయేలులకి యుద్ధం అవుతూ ఉంటే ఆ ఇశ్రాయేలులు ఓడిపోయినట్టుగా మనం చూస్తాం. కానీ వాళ్ళు ఆలోచించుకుంటూ ఉన్నారు, ఎందుకు ఓడిపోతున్నాం? మనం నిజమైన దేవుని పిల్లలం కదా, దేవుడు మన మధ్యలో ఉన్నాడు కదా, మరి ఎందుకు ఓడిపోయాం అని ఆలోచించుకొని షిలోహులో అప్పుడు దేవుని మందసం ఉంటే మందసాన్ని పట్టుకొని వచ్చి ఆ యుద్ధ రంగంలోకి తీసుకొని వచ్చారు. యుద్ధ రంగంలోకి తీసుకొచ్చి వాళ్ళు ఏమంటున్నారంటే, అది మన మధ్య ఉండిన 3వ వచనం ఆఖరిలో చదువుతున్నాను. అది మన మధ్య ఉండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించును అని చెప్పుకున్నారంటే పెద్దవాళ్ళందరూ కూడా. మన మధ్యలో మందసం ఉంటే తప్పకుండా మనకి జయం వస్తుంది. మందసాలు లేకపోవడం వల్లనే మన జీవితంలో జయం లేదు. మన ఫిలిష్తీయులు గెలుస్తూ ఉన్నారు, శత్రువులు గెలుస్తూ ఉన్నారు, మనమేమో ఓడిపోతూ ఉన్నాం అని వాళ్ళు చెప్పుకొని మందసాన్ని తీసుకొచ్చారంట. తీసుకొచ్చి వాళ్ళ మధ్యలో పెట్టుకున్నారంట. అప్పుడు కూడా మనం చదువుదాం. 5వ వచనం నేను చదువుతున్నాను. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలీయులందరూ భూమి ప్రతిధ్వనినిచ్చినంత గొప్ప కేకలు వేసిరి. 6వ వచనం కూడా, ఫిలిష్తీయులు ఆ కేకలు విని హెబ్రీల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చినని తెలుసుకున్నారంట. జడిసిపోయారంట. అయ్యో, ఈ దేవుడు ఎక్కడ కూడా వచ్చేసాడా అని చాలా బాధపడిపోయారంట ఫిలిష్తీయులు. ఎందుకంటే అప్పటికే ఐగుప్తులో ఆయన యెహోవా చేసిన కార్యాలన్నీ కూడా వీళ్ళు తెలుసుకున్నారు. ఆ మహాశూరుడైన దేవుని చేతిలో నుంచి మనల్ని ఎవరు విడిపిస్తారు? ఇక ఈరోజు మనకి అపజయమని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. కానీ విచిత్రం ఏంటి అంటే దేవుని మందసాన్ని పట్టుకొని వెళ్ళారు. దేవుని మందసం వాళ్ళ మధ్యలో ఉంది, కానీ వాళ్ళు ఓడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 10వ వచనం చదువుతున్నాను. ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలులు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరుగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇశ్రాయేలీయులలో 30,000 కాల్బలము కూలెను. దేవుని మందసం కూడా పట్టబడింది. చాలా విచారకరమైన విషయం కదా. దేవుని మందసాన్ని వాళ్ళు యుద్ధ రంగంలోకి తీసుకొచ్చారు. మందసాన్ని దగ్గర పెట్టుకున్నారు. అంటే మందసంలో దేవుడు ఉంటారు కదా. ఆ మందసం అంటే మందసంలో దేవుని యొక్క ఆజ్ఞలు ఉంటాయి కదా. మరి దేవుని ఆజ్ఞలు అంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను కదా. ఆయనే దేవుడే వాడు మధ్యలోకి వచ్చేసాడు. కానీ వాళ్ళు చాలా గట్టిగా కేకలు వేశారంట. ఆ కేకలన్నీ వీళ్ళు చాలా ఆ మందసం వస్తూ ఉంటే సంతోషంతో మా దేవుడు గొప్పవాడు, మా దేవుడు బలవంతుడు, ఈ రోజున మాకు విజయం ఇస్తూ ఉన్నాడు, మా దేవుడు మా మధ్యలో ఉన్నాడు అని వాళ్ళు చాలా కేకలు వేశారు. భూమి ప్రతిధ్వని ఇచ్చేనంత అంత కేకలు వేశారంట. కేకలకి ఫిలిష్తీయులు జడిసిపోయి అనుకున్నారు, ఇక ఈరోజు మనకు అపజయమే, వాళ్ళ దేవుడు యుద్ధ రంగంలో కూడా వచ్చేసాడు, వాళ్ళతో ఉన్నాడు అని అనుకున్నారు. కానీ ఆ రోజున జరిగింది ఏంటంటే వాళ్ళకు అపజయం వచ్చింది. కారణం లేకపోలేదు. ఆ మందసాన్ని మోస్తున్న హోప్ని, ఫీనెహాసులు, ఏలీ కుమారులు ఏమంటే దేవుణ్ణి ఎరగని వారే. అప్పటికే చాలా దేవుణ్ణి ఎరగని వారే చాలాసార్లు దేవుని నామానికి అవమానం తెస్తూ ఉండడం దేవుడు గమనించాడు. ఈరోజున దేవుడు మనకు అదే చెప్తూ ఉన్నాడు. దేవుడు మనతో ఉంటే మనల్ని రక్షిస్తాడు. దేవుడు మన మధ్యలో ఉంటే మనల్ని కాపాడతాడు. కానీ ఆయన మన మధ్యలో ఉండాలి అంటే మనం పరిశుద్ధులుగా ఉండాలి, పవిత్రులుగా ఉండాలి. ఏమంటే ఎన్నటికీ పరిశుద్ధతయే దేవుని మందిరానికి అనుకూలం. ఏమంటే మనం ఎంత పెదవులతో ఎన్ని కేకలు వేసినా దేవుడు గొప్పవాడు అని చెప్పుకున్నా మనకి విజయం రాదు. కానీ మన దేహము దేవుని ఆలయం కాబట్టి మన దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకోగలిగితే, ఏమంటే దేవుడు మనలో నివసించాలి అంటే, మన మధ్య ఉండాలి అంటే, ఏ విధమైన అపవిత్రత మనకు అంటకుండా మనం జాగ్రత్తగా ఉంటే
తప్పకుండా దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు. హోప్నే, ఫీనెహాసులు ఏమండి వ్యభిచార సంబంధమైన మనస్సు కలిగిన వారే ఆలయంలో తిండిబోతులుగా లేకపోతే వ్యభిచారులుగా ముద్ర వేసినట్టుగా మన సమూయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తాం. ఏమంటే అలాంటి వాళ్ళు మందసం పట్టుకొని వెళితే ఆ రోజు వాళ్ళకి జయము రాలేదు, కానీ అపజయం వచ్చింది, అత్యధికమైన వధ జరిగింది. అంటే దేవుడు మన మధ్యలో ఉన్నా సరే అపజయాలు ఎందుకు వస్తాయి అని ఆలోచిస్తే, మన మధ్యలో ఉంటే ఆయన మన మధ్యలో ఉన్నాడని మనం పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. తలంపులు, ఆలోచనలు, క్రియలు, నడవడిక, లేకపోతే మన చూపు, ఈ రోజున ప్రతీదీ కూడా పవిత్రంగా ఆయన నామానికి మహిమ తెచ్చే విధంగా మన ఉద్యోగంలో ఉన్నా, బయట ఉన్నా, కుటుంబంలో ఉన్నా, మా సంఘంలో ఉన్నా, మరి ఎక్కడున్నా సరే ఆయన నామానికి కనుక మనం మహిమ తెచ్చే విధంగా మన జీవితాలు ఉండగలిగితే, ఏమండి మందసమైతే పట్టుకున్నారు కానీ వాళ్ళకి జయం రాలేదు. ఈ రోజున మనం మా దేవుడు గొప్పవాడు అని చెప్పుకున్నా మనకు జయము రాదు. కానీ జయము రావాలి అంటే మనం పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏమండి ఆయన నీ మధ్య ఉన్నాడు, నిన్ను బట్టి సంతోషిస్తూ ఉన్నాడు, నిన్ను రక్షిస్తాడు, నువ్వు బెంగపడద్దు అని సియోనుతో చెప్తూ ఉన్నాడు కదా. నేను సమీపంగా ఉన్నానని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం కదా. మరి ఆయన సమీపంగా ఉంటే మన జీవితంలో మనం ఓడిపోకూడదు, ప్రతి విధమైన శోధనను ఎదుర్కోగలగాలి. ఏమంటే మన జీవితంలో అపజయం అనేది రాకూడదు, మనం ముందుకు సాగిపోవాలి అంటే ఆయన మన మధ్యలో ఉండాలి. మన మధ్యలో ఉన్న దేవుణ్ణి మనం గౌరవించిన వారమై పరిశుద్ధత కలిగి మనం జీవిస్తే తప్పకుండా మన జీవితంలో జయాన్ని మనం పొందుకుంటాం. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు నాయన. ఈరోజు మీరు మాతో మాట్లాడి మీరు మాకిచ్చిన మంచి వాగ్దానం కోసం మీకు వందనాలు. మా మధ్యలో ఉండాలని, మమ్మల్ని రక్షించాలని, మా మీద ఆనందపడి ప్రేమ చేత మమ్మల్ని చేర్చుకోవాలని నువ్వెంతో ఆశపడుతూ ఉన్నావు. నువ్వు మా మధ్య ఉండేలాగున మా జీవితాలు పవిత్రంగా ఉంచుకోవడానికి మాకు సహాయం చేయము తండ్రి. మా ఇహలోక మాలిన్యము మాకు అంటకుండా భక్తి చేయడం మాకు నేర్పించము తండ్రి. మందసాన్ని యుద్ధరంగంలోకి పట్టుకు వెళ్ళిన హోప్నే, ఫీనెహాసులు వారి జీవితంలో నిన్ను మహిమపరచకపోవడం వల్ల, నీ నామానికి అవమానం తేవడం వల్ల మళ్ళీ ఓడిపోయినట్టుగా మేము చూస్తూ ఉన్నామయ్యా. దేవా, మా జీవితంలో ఓడిపోకుండా విశ్వాస జీవితంలో మేము ముందుకు సాగడానికి సహాయం చేయండి. ప్రతి విధమైన శోధనను ఎదుర్కోవడానికి ఆయన ప్రతి విధమైన శోధనలో ఎదుర్కొంటూ ఆయన జయ జీవితం కలిగి జీవించడానికి మాకందరికీ సహాయం చేయము. చేరివచ్చిన ఒక్కొక్క విశ్వాసిని దీవించుము తండ్రి. వారే కలతలో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి. ఏ అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో యేసు నామంలో విడుదల దయచేయము. ఎగ్జామ్స్ రాస్తున్న వారిని, పరీక్షలు నాయన తండ్రి ఇంటర్వ్యూస్కి వెళుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అతను చేయనదంతయు సఫలమగును అని మీరు చెప్పారు కదా తండ్రి. ఆ ప్రకారంగా వారి జీవితాల్లో మీరు జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఈరోజు ప్రయాణాల మీద వెళుతూ ఉన్నారేమో, పనుల మీద వెళుతూ ఉన్నారేమో, దేవా కనికరించండి, సఫలత మీరు దయచేయము. రేపటి దినం కోసం మమ్మల్ని సిద్ధపరచము. యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్ చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం. చాలా ఓపికగా, శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. మిమ్మల్ని బట్టి మేము కూడా సంతోషిస్తూ ఉన్నాం. కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంత మాత్రమే కాదు, కామెంట్ కూడా పెట్టండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్ధన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడొచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్.